హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ మై జర్నీ సిరీస్. లాస్ట్ వీడియోలో నేను ప్లేస్మెంట్స్ కోసం ఏమేం స్కిల్స్ నేర్చుకోవాలో క్లియర్గా చెప్పాను. సో ఈ వీడియోలో ప్లేస్మెంట్ ప్రిపరేషన్కి నేను పర్సనలీ యూస్ చేసిన కంప్లీట్ రిసోర్సెస్ మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం నేను కునల్ కుష్వాహా జావా ప్లేలిస్ట్ని యూట్యూబ్లో ఫాలో అయ్యాను. జావా బేసిక్స్ నుంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవడానికి అది నాకు చాలా హెల్ప్ అయింది. కోర్ జావా కోసం నేను HYR ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రిపేర్ అయ్యాను. ఇక్కడ కోర్ జావా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ప్రతిదీ కూడా చాలా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కోర్ జావాకి అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేలిస్ట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కోర్స్ మొత్తం తెలుగులో ఉంటుంది. సో మీరు ఇంకా బెటర్గా అర్థం చేసుకోగలుగుతారు. సెకండ్ వన్, కోడింగ్ అండ్ DSA. బేసిక్ టు ఇంటర్మీడియట్ కోడింగ్ ప్రాక్టీస్ కోసం నేను ప్రెప్ ఇన్స్టాలో టాప్ 100 కోడింగ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేశాను. DSA కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం నేను స్ట్రైవర్ A to Z షీట్ని ఫాలో అయ్యాను. స్ట్రైవర్ A to Z DSA షీట్లో రోడ్ మ్యాప్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది కాబట్టి మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అని కన్ఫ్యూజన్ అయితే ఉండదు. నెక్స్ట్ వన్, యాప్టిట్యూడ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి నేను ఫీల్ ఫ్రీ టు లర్న్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యాను. ఇక్కడ ఆయన బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతి కాన్సెప్ట్కి పర్టికులర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసి చూపిస్తారు. సో మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ కోసం నేను ఇండియా బిక్స్ అండ్ కెరియర్ రైడ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యాను. అండ్ అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ని డైలీ నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. నెక్స్ట్, వెబ్ డెవలప్మెంట్ అండ్ ప్రాజెక్ట్ బిల్డింగ్ కోసం నేను అప్నా కాలేజ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్లో జాయిన్ అయ్యాను. ఇది పెయిడ్ కోర్స్, కానీ ఫ్రీ ఆల్టర్నేటివ్స్ కూడా చాలా ఉన్నాయి. SQL కోసం మాత్రం అప్నా కాలేజ్ 1 షాట్ యూట్యూబ్ వీడియోని ప్రిపేర్ అయ్యాను. జెన్యున్గా చెప్పాలంటే వెబ్ డెవలప్మెంట్ కోసం యూట్యూబ్లో చాలా ఛానల్స్, డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి. సో మీరు ఏ పార్ట్ ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు అనేది మీరే డిసైడ్ అవ్వచ్చు. లైక్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఒక దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అండ్ అలా మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్లాట్ఫామ్లో నుంచి ఆ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకోవచ్చు. నేను పెయిడ్ కోర్స్ తీసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఫ్రీ రిసోర్సెస్ నుంచి నేను చాలా వరకు నేర్చుకున్నాను. సో నాకు అప్నా కాలేజ్ పెయిడ్ కోర్స్ అనేది ప్రాజెక్ట్స్కి చాలా ఉపయోగపడింది. నా ప్రాజెక్ట్స్కి అది బెస్ట్ అని నేను చెప్తాను. కోర్ సబ్జెక్ట్స్ OOPS, DBMS, SQL, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్. వీటిని నేను అప్నా కాలేజ్ PDFని హార్డ్ కాపీ తీసుకొని కాలేజ్ ఫ్రీ టైంలో రివైజ్ చేస్తూ ఉండేదాన్ని. ఇంటర్వ్యూ ముందు ఈ PDFs అనేవి నాకు చాలా ఉపయోగపడినాయి, ఎందుకంటే ఫాస్ట్ డివిజన్కి హెల్ప్ అవుతాయి. కమింగ్ టు టూల్స్, కోడింగ్ కోసం నేను మోస్ట్లీ VS Code అండ్ IntelliJ IDEAని యూస్ చేశాను. సింపుల్ టూల్స్ అయిన నా ప్రిపరేషన్ మొత్తం వీటితోనే కంప్లీట్ చేశాను. రెజ్యూమే బిల్డింగ్ కోసం ఓవర్లీఫ్ అనే ప్లాట్ఫామ్ యూస్ చేశాను. మీకు ఈ ఓవర్లీఫ్ గురించి ఏమైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద అక్కడ రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి టెంప్లెట్ కూడా మీకు చూపిస్తాను. అండ్ జాబ్ సర్చింగ్ కోసం నేను LinkedIn యూస్ చేశాను అండ్ నౌకరీ కూడా యూస్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే జాబ్ సర్చింగ్ కోసమే కాకుండా నెట్వర్క్ పెంచుకోవడానికి కూడా మీరు LinkedIn అండ్ నౌకరీని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి కొంతమంది HRస్తో కనెక్ట్ అయ్యి ఫెస్టివల్స్కి విష్ చేయడం, ఒకేషనల్ ఇంటరాక్ట్ అవ్వడం, మార్కెట్లో ఏం స్కిల్స్ డిమాండ్లో ఉన్నాయో తెలుసుకోవడం, ఇవన్నీ కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆఫ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ మై జర్నీ సిరీస్. Bye bye.